ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అమలు చేస్తున్న 3S విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 5వ రోజు ఆయన సియోల్లో ఆ దేశ రాజకీయ విదేశీ వ్యవహారాల ఉప మంత్రి యూ హే సిసిలియా చుంగ్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అందించే పన్ను రాయితీలు, తక్కువ ధరకే భూమి సబ్సిడీల గురించి వివరిస్తూ ఏపీని నమ్మకమైన పారిశ్రామిక కేంద్రంగా మార్చుకునేందుకు కొరియా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. ఏపీలో కొరియన్ కల్చరల్ సెంట్రల్ సంయుక్త శిక్షణ అకాడమీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అంతకుముందు కియా మోటార్స్ ఉన్నత స్థాయి బృందంతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కియా ప్రాజెక్టుల విస్తరణపై పలు ప్రతిపాదనలు చేశారు. ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఈవీ హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించనున్నారు. విశాఖపట్నం పోర్ట్ సమీపంలో సికేడి అసెంబ్లింగ్ ఎక్స్పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఈవీ కాంపోనెంట్ల తయారీతో పాటుగా ఈవీ పవర్ ట్రైన్ టెస్టింగ్ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి లోకేష్ కోరారు. దీనిపై స్పందించిన కియా ప్రతినిధులు తమ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.